అందరికీ హాయ్. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను జనరల్గా వీడియోలు చేయను. నా ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టడం ఇష్టం ఉండదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ చేవేళ్ళ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. న్యూస్ ఛానల్లో వైరల్ కూడా అవుతుంది. ఒక 6 ఒక వెళ్ళే బస్సుని ఒక లారీ టర్న్ అవుతూ గుద్దడం వల్ల అందులో ఆ లారీ కంకరని తీసుకెళ్తుంది. అందులో ఉన్న కంకర అంతా లారీలో పడిపోయి ఒక 20 మంది చనిపోయారు. అయితే 20 మందిలో ఇవి న్యూస్ 20 మంది చనిపోయారని విన్నప్పుడు ఓకే, జనరల్గా జరుగుతుంటాయి కదా అని లైట్ తీసుకున్నాను. కానీ 2-3 రోజుల నుండి ఈ రీల్స్లో 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆయనకి 4 కూతుళ్ళట. పెద్దమ్మాయికి పెళ్ళయిందట. పెద్దమ్మాయిని కూడా చదివించారు, పెళ్ళయింది. మిగతా 3 కూతుర్ని హైదరాబాద్లో ఒక అమ్మాయి MBA చేస్తుంది, ఒక అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అట, ఒక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట. అక్కడ చూడండి, ఆయనకి 4 కూతుళ్ళు ఉన్న 4 కూతుర్ని చదివించారు. 4 సూపర్గా చదువుతారట. అయితే ఆ 4 కూతుళ్ళలో 3 చనిపోయారు ఒకేసారి. పండగకి వచ్చా లేకపోతే ఏదో పెళ్ళికి వచ్చారట వాళ్ళ ఊర్లో. 3 చనిపోయారు ఒకేసారి. అక్కడ చనిపోయింది 3 అయినా కానీ నిజానికి 6 చనిపోయినట్టే. 3 కూతుర్లు చనిపోయిన తండ్రి బాధ మీరు ఇమాజిన్ చేసుకోండి, అర్థం చేసుకోండి ఎట్లా ఉంటుందో. ఒక చిన్న దెబ్బ తగిలితేనే మన ఇంట్లో వాళ్ళకి మనం ఎట్లా బాగా ఫీల్ అవుతాం. అట్లాంటిది ఒకేసారి 3 కూతుర్లు చనిపోయారు ఆయనకి. ఇంకా ఆయన భార్య, పెద్ద కూతురు బ్రతికున్నా చచ్చినట్టే. రోజు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎవరన్నా మాట్లాడినా, వాళ్ళ వస్తువులు చూసినా. ఆ పెద్ద కూతురు విషయానికి వస్తే 4 అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా పెరుగుంటారు. తెలుసు అక్క చెల్లెళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో మనం చూస్తూ ఉంటాం పల్లెటూరులో. అలాంటిది అక్కకి చెల్లెళ్ళంటే ఎంత ఇష్టం ఉంటుందో తెలుసు. ఆ 3 చెల్లెళ్ళు చనిపోయిన తర్వాత అక్క జీవితాంతం నవ్వే స్కోప్ కూడా ఉండదు, నవ్వడానికి ఛాన్స్ కూడా రాదు. ప్రతిసారి గుర్తొస్తారు. ఏ విషయంలో అని గుర్తుండాలి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను జనరల్గా ఏ విషయాన్నైనా హార్డ్గా తీసుకుంటా, పెద్దగా రియాక్ట్ అవ్వను, బాధ కూడా ఉండదు, అవన్నీ పెద్దగా ఉండవు. కానీ ఎప్పుడైతే ఆ 3 పాడలు ఒకేసారి వెళ్తా ఆ వీడియోస్ ఇన్స్టాలో చూశానో, ఆ రోజు నాకు నిజంగా గుండె పిండేసినంత బాధ అయింది. ఎప్పుడు రియాక్ట్ అవ్వను, నాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక ఇమాజిన్ చేసుకోండి, కన్న కూతుర్లు 3 పాడలు చేతికొచ్చిన తర్వాత అలా వెళ్తుంటే ఆ ఊరే కన్నీరే కారింది. ఎందుకు చెప్తున్నానంటే, మన ఊర్లో కూడా ఉంటారు 10 ఏళ్ళు ఉండవాడికి, ఆడు బండి తోలాలి అనగానే వాళ్ళ అయ్య ఎక్కించి నేర్పిస్తూ ఉంటాడు. 10 ఏళ్ళకి వాడు బండి తోలి ఏం చేయాలి? రేసులకు వెళ్ళాలా? అవసరం లేదు కదా. మినిమం 15 ఏళ్ళు వచ్చేదాకా ఆగండి. 15 ఏళ్ళు వస్తే వాడికి కొంచెం కాళ్ళు అందుతాయి, ఏది ఏంటి అని తెలుస్తుంది. 15 ఏళ్ళకు ఉండేది నేర్చుకోవాలనే ఆశ కాదు, ఆత్రానికి ఆశకి తేడా చాలా ఉంటుంది. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మళ్ళీ ట్రాక్టర్ వాళ్ళని చూస్తే చిన్నపిల్లల్ని ఎక్కించి ట్రాక్టర్ మా ఊరు తోపును అడుగుతున్నాడు, గీపును అడుగుతున్నాడు అని వీడియోలు తీయడం, ఇన్స్టాల్లో పెట్టడం. ఏంటి, కొంచెం మిస్ అయితే ట్రాక్టర్ తిరగబడితే తోలడం పక్కన పెట్టు, శవం కూడా దొరకదు, పిండి మోసం ముద్దై దొరుకుద్ది. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? 1 గంట లేట్, ఇప్పుడు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నావు, 1 గంటకి లేట్కి వెళ్తావు, గంటలో ఏం జీవితం అయిపోదు కదా. అదే దారిలో ఏం మలుపు దగ్గర రాయి ఎదురొచ్చే ఏదో వచ్చి బండి గుద్దుకొని కాలువలో పడ్డాం అనుకో, కనబడిన కూడా కనపడవు, ఎవడ చూసి తీయడానికి కూడా వీలు లేదు అక్కడ. అట్లా చనిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను నేను కూడా. ఆ ఫంక్షన్లోకి వచ్చి ఆ మావాడు తోపు తాగుతున్నాడు అండి బండి, ఇదిగో మావాడు వీడియో చూడండి. వీడియో కాదు, చచ్చాడు అనుకో ఛాన్స్ కూడా ఉండదు, దొరకదు కూడా శవం నీకు. కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. లేలాండ్లు, ఆ ట్రాక్టర్లు, పల్లెటూరుల గురించి చెప్తున్నా. వెనకాల 50 మంది ఎక్కుతారు ఇప్పుడు ఒక లేలాండ్లో, వాడేం స్పీడ్గా తోలుతాడు. వెనకాల 50 మంది నువ్వు ఆదమరిస్తే అయిపోయినట్టే. చిన్నగా పో, ఒక 40 మీద 50 మీద పో, ఏమైద్ది? 1 గంట లేటుకి వెళ్తావు, ఒక 1/2 లీటర్ పెట్రోల్ ఎక్స్ట్రా కలిద్ది. 50 రూపాయల దగ్గర ఏం జీవితాలు ఎండ్ అయిపోవుగా. ఎట్లా ఉన్నాయంటే పరిస్థితులు, ఇప్పుడు బయటికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఏదైనా పని మీదో లేకపోతే చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళు పక్కన టౌన్కి ఏదైనా వస్తువు కోసం వెళ్ళారనుకోండి, 1 గంట లేట్ అయితే ఏమైందో ఇంకా రాలేదు, ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అని ఫస్ట్ థాట్కి వచ్చేసే పరిస్థితికి వచ్చేసింది.
ఫోన్ చేయరా అన్నయ్య ఇంకా రాలేదు, ఏమైందో ఏందో, వాడికి అసలే బండి సరిగ్గా రాదు. బండి సరిగ్గా రాకపోతే వెళ్ళొద్దు అసలు. ఇప్పుడు చూస్తూనే ఉన్న పల్లెటూరులో కూడా వచ్చేస్తే బండి తీస్తున్నాడు ప్రతి ఒక్కడు. బండి ఎప్పుడు తీయాలంటే నీకు మ్యాక్సిమం ఈ విషయానికి ఇంక వెళ్ళాల్సిందే అనుకుంటేనే ఇల్లు. సరదాగా వెళ్ళండి ఏదైనా పనికి నడుచుకుంటా, ఏమైద్ది? దీన్ని అర్థం చేసుకొని ఎవరైనా సరే పల్లెటూరులో నేను చూసింది స్క్వేర్గా ఉంటాయి, అన్ని ఇళ్ళు ఉంటాయి. ఒక ఇల్లు టర్న్ అయితే తప్ప నెక్స్ట్ ఏమొస్తుందో తెలియదు. దాంట్లో కూడా ఈ పోర్షన్ చూపించుకోవడానికి 50-100 మీద వెళ్తాడు వీధుల్లో. చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటారు, చూసుకోవాలిగా. నీ పౌరుషత్వం చూపించుకోవడానికి పల్లెటూరులో రోడ్లే దొరికినాయా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని అందరికీ చెప్పేది ఏంటంటే, అందరూ వాడతారు, బండి లేని మనిషి లేడు. 25 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినాడు బండి లేని మనిషి లేడు ఇప్పటికీ. ఏంటంటే అవసరం ఉంటే బండి తీయండి, వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి. చిన్నగా వెళ్ళడము, లేకపోతే పక్కన పార్క్ చేసుకొని మన పని చూసుకోవడము, అంతేగాని పక్క షాప్కి వెళ్ళడానికి కూడా బండి స్టార్ట్ చేయడం, పక్క తీసుకెళ్ళి స్టాండ్ ఎందుకు? జాగ్రత్తగా వెళ్తారని ఆశిస్తూ చేస్తున్న వీడియో. థ్యాంక్స్, అంతే.